ధర్మకోల్తో అద్భుతాలు చేస్తున్నాడు. అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు. ఆములపేట కొలుపూర టైటానిక్ షిప్, రైల్ ఇంజన్, ఆటో, గుడి, మస్జిద్, చర్చ్ ఇవన్నీ చూస్తే ఎంత ముచ్చటేస్తున్నాయి కాదు. అందమైన పాలరాతి బొమ్మల తెల్లగా మెరిసిపోతున్న వీటిని తయారు చేసింది మహమ్మద్ సయీద్. హైదరాబాద్ టోలీచోరీలో ఉంటాడు. ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిండు. మడిసన్నాక కాసింత వెరైటీగా ఆలోచించాలనేది సయీద్ స్టైల్. అందుకే థర్మాకోల్తో అందమైన కళాఖండాలకు ప్రాణం పోసిండు. సయీద్ మొదట్లో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డాడు. అయితే మార్కెట్ కావడంతో చిన్నప్పటి నుంచి తనలో ఉన్న ఆలోచనలకు మొదలుపెట్టిడు. థర్మాకోల్ను కట్ చేసి దానికి అందమైన రూపం ఇవ్వటం ప్రారంభించిండు. ఇలా చేసినవే ఇవన్నీ. గుడి, మస్జిద్, చర్చ్ లాంటి నమూనాల్ని నిర్మించి వివిధ మతాల మధ్య స్నేహ భావాన్ని సగర్వంగా చాటుతున్నాడు సయీద్. ఈ కళాఖండాల్ని రూపొందించాలంటే చాలా ఓపిక అవసరం అంటున్నాడు సయీద్. వీటిని తయారు చేస్తుంటే ఇల్లంతా థర్మాకోల్ చెత్తతో నిండుతుందని చెబుతున్నాడు. కుటుంబ సభ్యుల 43 ఐటమ్ని తయారు చేసినామండి. ఫస్ట్ మెకానికల్లో మషినరీస్ తయారు చేసినాం. మషినరీస్ తయారు చేసిన తర్వాత టైటానిక్ తయారు చేసినావా, మక్కా మస్జిద్ తయారు చేసినావా, వేరే ఐటమ్ దాటి అందరికీ అర్థం కావాలి. ఇంకా ఒకటి, నాకు ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు స్టూడెంట్కి నేను డెమోన్స్ట్రేషన్ చేయాలి. తెలంగాణలో ఎంత యూనివర్సిటీస్లో ఎంత టాలెంట్ ఉన్నాయి. ఇది మీరు చూసిన తెలంగాణ ఒక మనిషికి ఎంత పని చేస్తున్నారు, చాలా టాలెంట్. అది చూపించాలి అంటే వాళ్ళు మనం తెలంగాణ నంబర్ 1లో ఉంటాయండి. నంబర్ 1లో ఉంటాయి. ఎంత టాలెంట్ ఉన్నాయి మనం తెలంగాణలో. ఇది ఇన్కమ్ ఆఫ్ సోర్సెస్ నాకు లేదు. నాకు ఫండ్ కావాలి. గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా నా దగ్గర ఐడియాస్ ఉంది. అది నేను తయారు చేస్తాను. ఇప్పటికే తన కళతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కిన సయీద్ తన నెక్స్ట్ టార్గెట్ గిన్నిస్ రికార్డేనని సగర్వంగా చెప్తాడు. తన కళతో ఎన్నో రూపాలకు ప్రాణం పోస్తున్న సయీద్ ఆశ నెరవేరాలని రాజ్ న్యూస్ మనసారా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తోంది. సృజనాత్మకత, సంకల్పం రెండూ ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయొచ్చంటున్నాడు తెలంగాణ ముద్దుబిడ్డ మహమ్మద్ సయీద్. నలుగురిలో ఒకటిలా కాకుండా నలుగురికి ఆదర్శంగా నిలవాలనుకునే సయీద్ మట్టిలోంచి మాణిక్యాలను తీయొచ్చు అంటున్నాడు. ఎందుకో పనికిరాని థర్మాకోల్ షీట్ల నుంచి అద్భుత కళాఖండాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన సయీద్ త్వరలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీధర్, రాజ్ న్యూస్, హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్. థర్మాకోల్తో అద్భుతాలు చేస్తున్న సయీద్ ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సయీద్ జీ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సయీద్ జీ పहले आपको रमजान दिनों का मुबारक बोलते हैं. मुबारक आपके लिए भी साहब बोलिए. సయీద్ జీ, ఇటువంటి అద్భుతమైన రూపకల్పన చేయడానికి మీకు ఆలోచన ఎలా వచ్చింది? ముందు అంటే నేను ఒక 20 సంవత్సరాల ముందు నుంచి నాకు హాబీ ఉందండి. చిన్న చిన్న పిల్లలు నా దగ్గర వచ్చి స్కూల్లో కాంపిటీషన్ ఉంటాయి చూడు, దీనిలో అంకల్ మనకు ఒక ఐటెం తయారు చేసి అంటే నేను తయారు చేసి ఇచ్చినవా. ఎవరికి తయారు చేసి ఇస్తే ఆయన ఫస్ట్ క్లాస్ వచ్చింది స్కూల్లో. అయితే అప్పుడు నాకు ఏమైంది అంటే నా టాలెంట్లో లార్జ్ స్కేల్లో మనం తయారు చేస్తే కొంచెం ఐడియా అవుతుంది. లాస్ట్ 2 years నుంచి జరా రియల్ ఎస్టేట్ జరా
సులువుగా ఉంది అంటే నాకు జర టైం దొరికింది అండి. టైం దొరికింది అయితే ఇది మొత్తం 43 ఐటమ్ ఇప్పుడు నేను తయారు చేసిన. అంటే దీనిలో ఏమైంది అంటే ఒక్కొక్క ఐటమ్ థర్మాకోల్లో చాలామంది ఐటమ్ తయారు చేస్తున్నాండి. కానీ ఎంత ఎక్యురసీ కావాలి అంటే నేను 1 ఇయర్ క్యాలిపర్లో మైక్రోమీటర్లో మెజర్మెంట్ చేసి ఇది తయారు చేస్తున్నా. తయారు చేస్తే స్కేల్లో తయారు చేస్తే దీనికి మంచిగా రూపం వస్తుంది అండి. ఇంకొకటి ఇప్పుడు ఏమవుతుంది అంటే మన పాత ఇది కేట్లీ అండి. కేట్లీ అండి అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఇప్పుడు థర్మాకోల్ ఇస్తేమాల్ చేస్తున్నారు కదా, థర్మాస్ ఇస్తేమాల్ చేస్తున్నారు. ఆయనకు కేట్లీ అంటే చిన్న కొత్తవి. ఇది కేట్లీలు పాత జమానాలో మనం కేట్లీలో చాయ్ తయారు చేసి ఇస్తున్నారండి. ఇది కేట్లీ రూప్ తయారు చేస్తున్నాం. ఇట్లా ఇంకొకటి మెకానికల్ ఐటంలో ఇది బాల్ బేరింగ్ ఉన్నాయండి. బాల్ బేరింగ్ అంటే ఇది చాలా ఎవ్రీ మిషన్ కానీ బాల్ బేరింగ్ ఉంటాయి. ఫ్యాన్ కానీ మనం ఇల్లులో మిక్చర్ మెషిన్ కావాలంటే దీనికి ఇది బాల్ బేరింగ్ ఉంటాయి. బాల్ బేరింగ్ అంటే చేతి నుంచి టోటల్ రౌండ్ షేప్ చేయాలి అంటే చాలా చాలా ముష్కిల్ ఉంది. ఇది చాలా ఛాలెంజ్ ఐటమ్ ఇది. ఎందుకంటే ఒక్కొక్క బాల్కి డయామీటర్ 67.5 mm ఎక్యురేట్ ఉంది అండి. 6 బాల్ బేరింగ్కి 6 బాల్ తయారు చేసిన తర్వాత దీనికి ఫిట్ చేసిన. ఇంకా ఒకటి అండి ఇది స్ప్రింగ్ ఉన్నాయి అంటే షాక్ అబ్జర్వర్లో మోటార్ సైకిల్లో షాక్ అబ్జర్వర్లో ఉంటుంది చూడు. ఇది స్ప్రింగ్ నేను తయారు చేసిన. స్ప్రింగ్ అంటే నాకు కూడా ఇది తయారవుతుంది కాదు, నాకు అర్థం కాదు. ఇది తయారవుతుంది చాలా చాలా ముష్కిల్స్ నుంచి ఇది తయారు చేస్తాను. ఇది కూడా ఛాలెంజ్ ఉన్నాయండి. ఛాలెంజ్ అంటే నేను ఛాలెంజ్ చేస్తాను కానీ ఉన్నాయి. ఇది ఎట్లా మనం నా చేతి మీద ఇది ఒక హునర్ ఉన్నది. ఇది నేను అందరికీ చూపించాలి అంటే నేను ఒకటి ఐటమ్ తయారు చేస్తాను. ఇది అబ్లాంగ్ గేర్ ఉన్నాయండి. మీరు ఎప్పుడు తక్కువ ఏం చూసినావా అంటే రౌండ్ గేర్ నుంచి రౌండ్ గేర్ మీరు చూసినావండి. రౌండ్ ఉన్నది. ఇది అబ్లాంగ్ గేర్ అంటే ఇది చూడండి ఎట్లా అవుతుంది. ఇది క్యాల్కులేషన్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ అయితే ఇక్కడ మైనస్ అవుతుంది అండి. ఇంకొకటి ఇది వెయిట్స్ అండ్ మెజర్లో ఇప్పుడుతో ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ వచ్చిందండి. ముందు బాట్లు ఉంటాయి. బాట్లో ఇది 20 కిలో బాట్ తయారు చేసినావా హైయెస్ట్ బార్ వెయిట్స్ అండ్ మెజర్ రూల్స్. ఇప్పుడు ఇది థర్మాకోల్లో తయారు చేస్తే దీనికి వజన్ 99 గ్రామ్ ఉన్నాయండి. ఇది ఇంకొకటి ఇది ఒక బాల్ తయారు చేసినామండి నేను. ఈ బాల్ సింగిల్ పీస్ ఉన్నాయి, 1 పీస్. బాల్ మీద ఒక చిన్న బాల్ ఉన్నాయి, బాల్ మీద ఒక బాల్ ఉంది. ఇది మెల్లగా చాలా జాగ్రత్త పని చేయాలి. ఎందుకంటే థర్మాకోల్ చాలా లూజ్ మెటీరియల్ ఉన్నాయి, చాలా లూజ్. దీనికి పని చేసేటప్పుడు చాలా శాంతిగా ఉండి పని చేయాలి, లేకపోతే గడబడ చేస్తే అయితే లేదు అండి. ఇంకొకటి ఇది చిన్న చైన్ కూడా తయారు చేసిన ఇది కూడా చాలా భారీ వర్క్ ఉంది, స్మాల్ వర్క్ ఇది. ఇప్పుడు బంగారం చాలా ఎక్కువ రేట్ అయిపోయింది. గోల్డెన్ కలర్ చేసి భార్యకు ఇవ్వాలంటే ఏం చేస్తాం. ఇప్పుడు 1800-1000 తోలం అంటే. ఇంకా ఒకటి అంటే ఇది మస్జిద్ మినార్ ఉంది. ఇప్పుడు మీరు చూపించినా కదా చాలా ఐటమ్. మస్జిద్ తీసుకురావాలి అంటే చాలా పెద్ద అవుతుంది. ఇది మినార్ ఏకనార్ మస్జిద్లో ఒకటి మినార్ ఉన్నాయండి. ఇది వరల్డ్లో కాంపిటీషన్ చేయాలి అంటే వరల్డ్లో ఇది చైన్ తయారు చేసినా అండి. 205 ఫీట్ లాంగ్ చైన్ ఉంది. ఇది వరల్డ్ కాంపిటీషన్కి ఇది పెట్టిన. ఇది ఒకటి లెగ్ మెషిన్ ఒకటి అండ్ కొంచెం ఇంకా చాలా ఐటమ్స్ ఉంది. ఇది వరల్డ్లో ఎవరు తయారు చేయలేదు. ఒకటి తయారు చేస్తే మీరు తారీఫ్ చేసిన మాకు హిమ్మత్ వచ్చింది అండి. చలో ఒక్కొక్క మనిషి తారీఫ్ చేస్తే ఒక్కొక్క ఐటమ్ ఇట్లా తయారు చేస్తే చాలా కలెక్షన్ నా ఇంటికాడ జమ అయిన తర్వాత మా పిల్లలు ఏం చెప్పినా అంటే నాయన తయారు చేసి ఇంటికాడ పెట్టి ఏం లాభం, ఇది మొత్తం మనం చూపించాలి, ఎవరికి చూపించాలి అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినా అండి 29 జూలైకి చేస్తే చాలా రెస్పాన్స్ వచ్చింది. తర్వాత పెద్ద లీడర్కి నేను చూపించినావా, దీనిలో అసదుద్దీన్ అవైసీ గారికి కూడా చూపించినావా. తర్వాత కేసీఆర్ గారికి చూపిస్తే కేసీఆర్ గారు నాకు ఏం చెప్పున్నామంటే ఇది తెలంగాణ టాలెంట్ సయ్యద్ భాయ్, ఇది తెలంగాణ టాలెంట్ అని కేసీఆర్ గారికి లోపల కూడా ఒక చాలా టాలెంటెడ్ మెన్. ఇందాక మీరు అన్నారు మీ టాలెంట్ ని ఎక్స్పోజ్ చేసుకున్నాను. ఇదివరకు ఎవరైనా ప్రముఖులు కానీ నేతలు కానీ చూసినా ఏమన్నా అవుతుంది అంటే చాలా తయారు చేస్తాం కానీ టైం అవుతుంది అండి. అది ఒక 15 మినిట్ మీరు టైం ఇస్తే అంటే ఒక ఐటమ్ నేను తయారు చేసి ఇస్తాను. అంటే విఐపీస్ చూసిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అవునాయండి మన దగ్గర. ఒకసారి ప్రేక్షకులకు అయితే మామూలుగా ఈ చైన్ తయారు చేయడానికి మీకు ఎంత సమయం ఉంటుంది? ఇది ఒక చైన్ తయారు చేసినకి 3 నెలలు అయిపోయింది అండి. 205 ఫీట్ తయారు చేసిన. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే
1 కిలోమీటర్ తయారు చేస్తున్న టార్గెట్ పెట్టినాం. తర్వాత ఏం చూసినా అంటే వాళ్ళు ఎవరు తయారు చేయలేదు, ఎందుకు మనం కష్టం చేయాలి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒక్కసారికి యాక్సెప్ట్ చేసినాం. ఆయన ఏం చెప్తున్నామంటే 2011లో ఎడిషన్లో మీకు వస్తుంది, ఏమేమి రిక్వైర్మెంట్ అయినా చెప్పినావా, మా బాబు పంపించినావా, ఓకే చెప్పినావా. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి కూడా అప్లై చేసినావా, ఆయన ఏమేమి రిక్వైర్మెంట్ ఆయన చెప్తున్నారు అది నేను చూపిస్తున్నారు. ఇంకా నా దగ్గర ఏమున్నాయంటే ఇది కేసీఆర్ గారికి నేను చూపించినా కదా అండి, కేసీఆర్ గారు చూపించినావా, ఇంకా నాయన నరసింహారెడ్డి గారికి కూడా చూపించినావా. అయితే చాలా రెస్పాన్స్ ఇచ్చినావు నాకు, రెస్పాన్స్ ఇచ్చినా ఇంకా ఏం మాట చెప్పినావంటే సయ్యద్ భాయ్, ఈ టాలెంట్ మీ ఒక్క టాలెంట్ కాదు, ఇది టాలెంట్ మొత్తం తెలంగాణది టాలెంట్. ఇది ఐటమ్ మీ ఒక్కటి కాదు, మొత్తం తెలంగాణది ఐటమ్. ఫస్ట్ మీరు నేను మీకు అది ఛాన్స్ ఇస్తా, మీరు టీవీలో అందరికీ చూపించాలి. ఒక్కొక్క మనిషికి తెలంగాణలో ఎంత మంది ఉంటాయి అండ్ ఒక్కొక్క మనిషికి మీ ఐటమ్స్ చూపిన తర్వాత మీకు షో చేస్తాను. సయ్యద్ గారు ఒక్కొక్క ఐటమ్ ని మీరు ఎంచుకుంటారు కదా, సో సెलेक्ट करने के बाद कितना समय आप उस पे लगाते हैं? नहीं ऐसा है बेटा, इसमें क्या है, अब ये केटली है, ये केटली 2 या 3 दिन के अंदर बन गई केटली. इसके लिए क्या है, ये आइटम छोटा है आराम से, तो हालांकि कोई भी आइटम बनाने से पहले उसका एक मॉडल सामने रख के बनाना पड़ता है. केटली मेरे को मिली नहीं कहीं, उस ज़माने में हम चाय लाया करते थे, पीते थे, हमारे को जहन में था, उस हिसाब से मैं बनाया. ये बिल्कुल इसका स्केल पे है, कोई भी चीज़ आप स्केल पे रहने से खूबसूरती आती है. సయ్యద్ గారు ఒకసారి క్లియర్గా చెప్పండి, ఒక ఏదైనా డిజైన్ చేయడానికి మీరు ఎంతసేపు కేటాయిస్తారు, ఏ విధంగా కేటాయిస్తారు అనేది ఒకసారి మా ప్రేక్షకులకు. డిజైన్ కి అండి కొంచెం మషినరీస్కి నాకు ఇప్పుడు డ్రాయింగ్ అవసరం లేదు, ఎందుకంటే నేను మషినిస్ట్ ఉన్నారు, మా నాయన కూడా మషినిస్ట్ ఉన్నారు, చాలా మంచి పని చేస్తున్నారు ఆయన, ఇప్పుడు లేవు. అయితే మా బ్లడ్లో కూడా మషినరిస్ట్ ఉన్నాయి. అయితే కొంత ఒక మక్కా మస్జిద్ తయారు చేసినాం. మక్కా మస్జిద్కి స్కేల్లో మనం టేప్ తీసుకొని మక్కా మస్జిద్లో టేప్ చేస్తే మంచిగా లేదు. అయితే మా బాబు ఏం చేసినా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. డిజిటల్ కెమెరా నుంచి ఒక ఫోటో తీసుకొచ్చి ల్యాప్టాప్లో నా దగ్గర పెట్టాను. ల్యాప్టాప్లో ఒక 1 ఇయర్ సైజ్ క్యాల్కులేషన్ చేస్తే మనకు ఎస్కేల్లో ఎంత పెద్ద ఎంత చిన్న తయారు చేయాలి ముందు క్యాల్కులేషన్ చేస్తానండి, తర్వాత పని స్టార్ట్ చేస్తామండి. మీ ఫ్యామిలీస్ నుంచి కానీ లేకపోతే మీ స్థానికంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఎట్లా దొరికేది? ఫ్యామిలీస్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి, మా భార్య, మా బిడ్డ, మా కూడలు, మా పిల్లలు. భార్య ఎందుకంటే థర్మాకుల్ పని ఇంటికాడ తయారు చేయాలి అంటే లైసన్ అవుతానా, లైసన్ ఎల్లిగడ్డ లైసన్ ఒక కిలో లైసన్ ఫ్యాన్ కింది మీరు సాఫ్ చేస్తే మొత్తం ఇల్లు ఖరాబ్ అవుతుంది కదా, పొద్దుగాల నుంచి సాయంత్రం అదే పని. మా భార్య సపోజ్ ఇట్లా అనుకున్నాను, ఏమండి పొద్దుగాల నుంచి సాయంత్రం